వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అఘోరి చాలా సంచలనాల్ని సృష్టిస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ముత్యాలమ్మ టెంపుల్ అటాక్ అయిన దగ్గర నుంచి కూడా తను చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, చాలా విషయాలు మాట్లాడడం, ముఖ్యంగా పోలీసుల పైన విరుచుకుపడడం, వాళ్ళపైన దుర్భాషలు ఆడటం, ఒక లాంగ్వేజ్ని కూడా యూజ్ చేసి చాలా దారుణంగా తిట్టడం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే అఘోరి గురించి తెలియని చాలా ఇంకా భయంకరమైన నిజాలు ఉన్నాయి. అఘోరి చాలా మందిని మోసం చేసింది, చాలా మందిని బ్లాక్మెయిల్ చేసింది, డబ్బులు లాబెట్టింది. ప్రస్తుతం ఒక్కరొక్కరుగా వాళ్ళందరూ కూడా బయటపడుతున్నారు. అసలు అఘోరి పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు అఘోరిలో అసలు పెళ్ళిళ్ళే చేసుకోరు కదా, వాళ్ళకి కోరికలు ఉండవు కదా, అసలు వాళ్ళకి ప్రేమలో ఇలాంటివి అసలు ఏమి ఉండవు కదా. మరి అఘోరి ఏంటి రీసెంట్గా ఒక ప్రేమాయణాన్ని నడిపించి పెళ్లి చేసుకుంది. సో ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి సంధ్య గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే నాయన శనార్థి. రైట్. సో అఘోరి, సో ఇంతకు ముందు మనం చాలాసార్లు డిస్కస్ చేసాం తన గురించి. అవును. సో మనం ఎక్కడ కూడా దొరకలేదు ఆమె, అంటే ఐ మీన్ తప్పు చేసినట్టుగా ఎక్కడ కనిపించలేదు. మొత్తం ఇప్పుడు ఎవిడెన్స్ తో సహా క్లియర్ గా అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. అవును. అసలు ఏంటి అఘోరి గురించి అసలు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే మాట ఏదైనా ఫస్ట్ అందరూ అర్థం చేసుకోండి. స్టార్టింగ్ నుంచి కూడా మేము అఘోరి డూప్లికేట్ అని అంటే మాత్రము ఒక్కొక్కరు మళ్ళీ ఎంతమంది అయితే బ్లేమ్ చేసిరో ఈ రోజు అందరూ అంటారు అవును నువ్వు మాట్లాడిందే నిజమని. అట్లా ప్రతి ఒక్కరు తెలుసుకొని ఇలాంటి బూటకాలు చేసిన వాళ్ళని పట్టుకోకుండా ఫస్ట్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఇడిసబెట్టేసి వాళ్ళ దారులలో అయితే ఎవరున్నారో మన గవర్నమెంట్ వాళ్ళకి అప్పచెప్పేసి కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే మాత్రం ఆడ అఘోరి కాదు అని చెప్పేసి నేను స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ అఘోరి కాదని డూప్లికేట్ అని ఇంటర్వ్యూ ఇచ్చింది కూడా నేనే. ఈ రోజు వరకు కూడా మాధురి, నేను, ఇంకిద్దరం కలిసి మొత్తం మేము నలుగురం కలిసి ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రతి ఒక్కరు మళ్ళీ ఎంత బ్లాక్మెయిల్ గా కూడా మాకు మర్డర్ కాల్స్ కూడా వచ్చినాయి. వీళ్ళ మర్డర్ చేపిస్తాం అది అని చెప్పేసి కాల్స్ వచ్చినా కానీ మేము ఏ విషయంలో కూడా భయపడకుండా ఇప్పటి వారికి సనాతన ధర్మం అని అంటే సనాతన ధర్మం కట్టు మన బొట్టుకు మన విలువకి ఒక ఆడపిల్లల ఆత్మకి మన అమ్మవార్లకి మన పూజలకి మారు పేరు మన సనాతన ధర్మం. న్యాయానికి ధర్మానికి ఎంత ఉందో మన సనాతన ధర్మానికి కూడా అంత విలువ ఉంది. అలాంటిది సనాతన ధర్మం కాపాడుకుంటున్నా ఒక ఆడవాళ్ళ ఇజ్జతి నేను కాపాడుతున్నా అని చెప్పి ఈ రోజున ఒక అఘోరి మన తెలుగు 2 రాష్ట్రాల ప్రజలని మోసం చేసి చోళల్లో పూలు పెట్టేసింది. నేను అఘోరిని ఒక ఆడపిల్లని అనుకుంటా తిరుక్కుంటూ ఒక ట్రాన్స్జెండర్ అని ప్రూఫ్ అయిన తర్వాత ఇన్ని రోజులకి కావాలని చెప్పేసి ఒక ప్రేమాయణ నడిపించాడు. అది బయట పెట్టాం. ఆయన విషయాలు ఎన్ని బయట పెట్టినా కానీ ఇంతవరకు ఎవరు నమ్మలేదు. కానీ దేవుడు అనేవాడు ఉండి ఏ గోతులు తీసుకున్న వాళ్ళని అలానే పడేస్తారంటారు చూసావా. శ్రీనివాస్ అలియాస్ శ్రీనివాస్ అఘోరి ఇవాళ ఒక ప్రేమాయణ నడిపించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నేను అప్పటి నుంచి చెప్తున్నది ఏంటంటే మాత్రము ఈ అఘోరి డూప్లికేట్ నాన్న ఇలా నమ్మొద్దు చెయ్యొద్దు, ఇలాంటి వాళ్ళ వల్ల మన ఇజ్జతులు పోతున్నాయి, మన కట్టు మన బొట్టుకి ఇజ్జత్ పోతుందని అంటే వాడిని పట్టుకొని ఇవాళ ఎంతమంది అన్నారో. మళ్ళీ గురువు అంటే తల్లితో సమానం. అమ్మ అన్న వాడికి ఇలా తల్లి పిల్లని చేసుకొని ఇలా పెళ్లి చేసుకొని 10 మంది కూడా ఇజ్జత్ తీసేస్తాడు. అంటే సనాతన ధర్మం అంటే అదేనా నాన్న? మన అందరికి నేర్పించింది అదేనా? రేపు పొద్దుగాల మనం విలువ ఇచ్చిన వాళ్ళకు ఒక తల్లి స్థానం ఇచ్చే వాళ్ళతో సంసారం చేయమని పెళ్లి చేసుకోమని చెప్తున్నా. రేపు సమాజం తెలుస్తూనే ఉంటుంది. ఒకప్పుడు అన్నాడు మా తల్లి తండ్రి చనిపోయాక వాళ్ళ శివాల మీద కూర్చొని పూజ చేస్తాను. ఈయన మ్యారేజ్ చేసుకోక ముందు ఒక రోజు ముందు 2 రోజుల ముందే ఒక న్యూస్ బయటకు వచ్చింది, కడుతున్నామని ఒక అమ్మాయిని చంపేశారని. ఆ రోజు మళ్ళీ ఎవరు రాలేరు. మళ్ళీ వీడు అన్నాడు కదా చనిపోయిన తర్వాత మీద కూర్చొని ఒక ఆమెను చంపి వాడు మీద డాన్స్ చేస్తున్న వీడియోస్ మన వైరల్ అయ్యాయి. మళ్ళీ ఇది నేర్పించిన మాటకే కదా ఇవ్వాలని. ఇవాళ ఒక గురుతో పెళ్లి చేసుకొని గురువే మొగడ ఇయ్యాలంటే రాజ్యం ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి మనం తెలియజేసింది ఏంటంటే మాత్రం సనాతన ధర్మం అంటే ఇది. కాపాడుకున్న మన సనాతన ధర్మం విలువ ఇది. రేపన్నాడు తల్లిని పిల్ల చేసుకోవచ్చు, పిల్లని తల్లి చేసుకోవచ్చు, పెళ్లి అన్నని తమ్ముడు చేసుకోవచ్చు, తమ్ముని అన్న చేసుకోవచ్చు, అక్క చెల్లెలతోని సంసారం జరిపియాలని చెప్పేసి ఈరోజు చెప్తుంది. అంటే కన్న తండ్రి కూడా పెళ్లి చేసుకునే రోజులు వచ్చినాయి. మన బ్రహ్మం గారు చెప్పారు కాలజ్ఞానంలో, ఎప్పటికైనా సరే గాని కుల మతాలు భేదాలు లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటారు. మళ్ళీ ఒక ఆడిది పెళ్లిళ్ళు చేసుకుంటాడు. ఒక పురుషుడు పోయి ఒక స్త్రీ అవుతాడు. అంటే మా ట్రాన్స్జెండర్ పురుషుల మీద మేము స్త్రీలమే. ఇలాంటి బ్రహ్మం గారు చెప్పారు కదా. ఈ రోజు కూడా వాయి వరుస తప్పి తల్లి పిల్ల పెళ్లి చేసుకుంటారు అన్నారు. ఇక తల్లి పిల్లనే అయింది ఇలా పెళ్లి. ఒక గురువు అంటే కన్న తల్లితో సమానం. ఇలా పెళ్లిళ్ళు చేసుకొని 10 మంది 3 ఇజ్జత్ ఇస్తున్నావా?
ఇలాంటి సనాతన ధర్మం మనకుంది. ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవద్దన్న వీడియో కూడా నా దగ్గర ఉంది. నేను రాత్రి అఘోరి అఘోరి చెప్పింది. మళ్ళీ ఈ రోజు పెళ్లి చేసుకోకూడదు, సనాతన ధర్మంలో అది మంచిది కాదని మాట్లాడింది. సరే, లెస్బియన్స్ అని అంటున్నారు కదా, లెస్బియన్స్ అని అంటే వర్షిని గురించి మాట్లాడుకుంటే ఓకే గానీ లెస్బియన్ లెస్బియన్ కాదు కదా, ఒక లేడీ కాదు కదా, ఒక ట్రాన్స్ కదా. ట్రాన్స్ ఒక అమ్మాయిని చేసుకుంటే ఇప్పుడు మా బతుకుకి ఇలా నిజంగా చెప్తున్నాను, ఇలా మేము చావాలన్నా బతకాలన్న క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాం. మనల్ని ఇలా పొద్దుగాల మేము పోతే అయ్యో ట్రాన్సే కదా అఘోరి, ఒక అమ్మాయిని పెళ్లి అంటే ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు కదా. ఇప్పటి వరకు మీకు ఇచ్చే విలువ కూడా ఇలా పొద్దుగాల వేస్తే 10 మంది నాకు కాలు మొక్కుతారేమో కానీ ఇలా మనము మాట్లాడదామన్నా ఆ విషయం టాపిక్ ఏది వస్తలేదు బయట. ప్రతి ఒక్కరు అంటారు ఒక ట్రాన్స్ కూడా ఒక అమ్మాయిని చేసుకుంటారు కదా, అంటే మీరు కూడా అట్లుంటారు కానీ నాన్న అఘోరి మాత్రము ట్రాన్స్జెండర్ కాదు. అఘోరి మాత్రము ఒకప్పుడు శ్రీనివాస్ గా ఉన్నప్పుడు ఇట్లనే ఎన్నో పూజ చేయనికి పోతే ఆడొక లేడీతో మిస్బిహేవ్ చేస్తే కాల్చారంట. కాల్చినందుకు ఆడ సెప్టిక్ అయిపోయి అది ఉబ్బిపోయిన తర్వాత ఒక ట్రాన్స్ ఒక ఆమెని పరిచయం చేసుకొని బయటికి వెళ్ళి సిజేరింగ్ చేయించుకొని వచ్చిందంట. దాని గురించి వాడు సిజేరింగ్ చేయించుకోవడం జరిగింది. మనకి రీసెంట్ గా తెలిసింది విషయము. తర్వాత ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుని ఒక ఆడపిల్లని మీరు ఏదో స్టోరీ చెప్తున్నారు. అవును, క్లారిటీగా తెలియాలి. అంటే అఘోరి శ్రీనివాస్ గా ఉన్నప్పుడు అఘోరాగా ఉన్నప్పుడు అమ్మ ఏదో పూజ చేయడానికి పోతే ఆడ అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసిండు. అప్పటికే అఘోర అవతారం కాకముందే ఎత్తిన తర్వాతనే ఇట్లా ఎన్నో పోతే ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేసిండంట. పూజా కార్యక్రమంలో మిస్బిహేవ్ చేస్తే దాంట్లో ఊరోళ్ళందరూ కలిసి కాల్చిరంట. కాలిస్తే ఆడ ప్రైవేట్ పార్ట్ దగ్గర కాల్చారంట. కాల్చినప్పుడు అది సెప్టిక్ అయిపోయింది. సెప్టిక్ అయిపోయి అది పని చేయకుండా కడుపు ఇట్లా తుబ్బిపోతే ఒక ట్రాన్స్జెండర్ సహాయం తీసుకొని సిజరింగ్ అని చేయించుకుంది. తర్వాత ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుండు. తర్వాత లేడీ అఘోరి అని చెప్పేసి తిరిగిండు. ఇంప్లాంట్ సర్జరీ కాకముందు కూడా ఒత్తుగా రుద్రాక్షలు వేసుకుని దిగిన ఫొటోస్ మన దగ్గర వైరల్ అయినాయి. అప్పుడు మన ఆ రోజున్న సనాతన ధర్మం కాపాడినోడు ఈ రోజు ఆడపిల్లల గురించి ఎట్లా సనాతన ధర్మం కాపాడుతుంది. ఇలా సనాతన ధర్మం అంటే మనకి ఇజ్జత్ పోతుంది. అలా సనాతన ధర్మం కాపాడే మన విలువ పోయింది. ఇవాళ చూడండి మనం ఇంత చేస్తున్నాము. నేను స్టార్టింగ్ నుంచి కూడా కొట్లాడుతున్నా అఘోర డూప్లికేట్, గవర్నమెంట్ చర్య చేసుకోవాలి, గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. ఇవాళ గవర్నమెంట్ ఎటుపోయిందో నాకు సమాధానం ఇవ్వండి నాన్న. మన గవర్నమెంట్ కి నేను సెల్యూట్ కొట్టాలి. ఇంతవరకు ఏదైనా సరే కానీ మన గవర్నమెంట్ పట్టించుకొని ప్రతి ఒక్కదానికి చేస్తుంది కదా, మరి ఇలాంటి వాళ్ళని ఎందుకు జైలు వేస్తలేరు? ఇవాళ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయింది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే అఘోరి కూడా అప్పట్లో ఓకే, మీరు అఘోరి కావచ్చు అఘోర కావచ్చు, మేము మీకు రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకంటే హైందవ ధర్మం మీద అదే కదా నాన్న, ధర్మం పైన మాకు గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి ఓకే అని చెప్పేసి. కానీ వస్త్రాలు ధరించకుండా ఇష్టాసారంగా అట్లా పోవడం, ఒకసారి నా ఫోన్ ఇవ్వండి, ప్రతి దారిలో కూడా గొడవ పెట్టుకోవడం, టోల్ గేట్ దగ్గర గానీ పోలీసులతో గానీ అక్కడ ఆమెను చూడడానికి ఆశీర్వాదం తీసుకోవడానికి. ఇప్పటిదాకా నేను ఒక వీడియో చూసా, అఘోరి ఇట్లా ఒక ఆయన వేరే టైం ఇట్లా అందరు కూర్చొని ట్రాన్స్ వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో కానీ ఇట్లా చేయలేరు, ఒక ట్రాన్స్ కమ్యూనిటీ కాదని చెప్పేసి కూడా వీడియో వైరల్ అవుతుంది. నేను ఇప్పుడే చూసాను అది. మళ్ళీ వాళ్ళు ఇలా స్పందించి అలా చేస్తున్నారు కదా, మళ్ళీ నిన్న మొన్న మళ్ళీ మాట్లాడలేరు వాళ్ళు కూడా. రాత్రి మేము నిన్న మొత్తం ఇంటర్వ్యూలు ఇచ్చినందుకు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నారు ఇట్లా అట్లా అని చెప్పేసి. మళ్ళీ నిన్న మొన్న ఎవరు కూడా మాట్లాడలేరు మా దగ్గర. వ్యక్తి వాళ్ళుగా వాస్తవానికి ఈ క్రియ చేసుకున్నటువంటి కిన్నెరకు సంబంధించినటువంటి వాళ్ళు, కిన్నెర అఖాడ ఏదైతే ఉందో చాలా మంది చూస్తున్నాం మనం. కిన్నెర అఖాడ వాళ్ళు కూడా కిన్నెరలు ఈ అఖాడలలో ఉంటే చీర జాకెట్ కట్టుకొని వాళ్ళ సంప్రదాయాన్ని గౌరవ మర్యాదలతో ఆచరిస్తున్నటువంటి విధానము కిన్నెర అఘోర అఖాడకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఉత్తర భారతం. రెండవది అఘోరాల విషయానికి వచ్చినట్లయితే అఘోరాలు సాధ్యమైనంత వరకు దిగంబరులుగా తిరగరు. వాళ్ళు అవసరం నిమిత్త శ్మశానాలలో, అది ప్రయాగ, మరి నేపాల్లో ఉన్నటువంటి కాఠ్మాండు, రెండవది ప్రయాగరాజ్ లో ఉన్నటువంటి ఒక 50 కిలోమీటర్ దూరంలో శ్మశాన వాటికల్లో వాళ్ళు అఘోర సాధనలు చేసుకుంటూ నల్ల బట్టలు ధారణ చేస్తూ ఉంటారు. పైన అంగాన్ని హాస్పిటల్ ద్వారా తొలగించుకున్నటువంటి వాస్తవానికి చూడండి ఇలాంటివి ఇవాళ మళ్ళీ వస్తున్నాయి. మళ్ళీ నిన్న మళ్ళీ రాలేవు. మళ్ళీ
అంటే నిన్న మొత్తం పోయి కొట్లాడి చేసినందుకు ఇవాళ ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు. మళ్ళీ ఇన్ని రోజులు మళ్ళీ వర్జినల్ అన్న వాళ్ళు ఇవాళ ఎటు పోయారు? అంటే ఇన్ని రోజులు వీళ్ళు కూడా బయటికి రాకపోవడం, అంటే ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇన్ని రోజులు భయపడి తనకు భయపడి భయపడ్డారంట. ఎవిడెన్స్ కూడా లేదు కదా క్లారిటీగా. ఎవిడెన్స్ కాదు కానీ నేను ఒక మాట చెప్తాను. ఇంతవరకు అయితే అఘోరి గురించి ఎన్నైతే ఇంటర్వ్యూస్ అయినాయో ప్రతి ఒక్కటి చూడండి. ఇవాళ ఒక టాపిక్ దాని గురించి వైరల్ అవుతుంది, ఆ టాపిక్ డైవర్ట్ చేయాలంటే తెల్లారి వారికి ఏదైనా ఒకటి చేసుకుంటుండే వాడు. ఒకసారి మేము అందరం కలిసి కొట్లాడిన రోజు అదే రోజు నైట్ కొట్లాట పెట్టుకొని అది వీడియో కాల్స్ చేసుకుంటా అది చేసుకుంటే ఇది చేసుకుంటే మనకు కొట్లాడిన తర్వాత ఆ రోజు వెమ్లవాడకు పోయి పెట్రోల్ పోసుకున్నాడు. మీకు భయపడా చనిపోతాను నేను అది ఇది అని చెప్పేసి ఆ రోజు పోసుకున్నాను. పోలీసు వాళ్ళు తీసుకొని నేను చచ్చిపోతా చేస్తా అది సరే చచ్చిపోయేటోడు ఉంటే వీడు నా వేసిన కొడుకు నా కొడుకు మళ్ళీ వేసిన కొడుకు నేను ఈ టైం వారికి వస్తా ఆడ చనిపోతా అని ఎవరైనా చెప్పి చేస్తారా నా కొడక? ఆ రోజు కూడా మొత్తం 2 రాష్ట్రాల ప్రజల్ని నువ్వు ఒక్క దగ్గర చేస్తావు ఆ రోజు నేను చచ్చిపోతా అని మీడియా వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఆ రోజు మాట్లాడారు. ఆత్మహత్య చేసుకుంటా ఇలాంటి టాపిక్ డైవర్ట్ చేసుకుంటా నువ్వు హల్చల్ వీడియోస్ చేసుకుంటా ఇంకెంత చేస్తావు? ఈ రోజు ఒక ఆడపిల్ల గురించి ప్రతి ఒక్కరు కొట్లాడడం జరుగుతుంది. నువ్వు డూప్లికేట్ అని ప్రతి ఒక్క 2 రాష్ట్రాల ప్రజలకు తెలిసిపోయింది. ఈ రోజు మేము ఇన్ని రోజులు కొట్లాడినందుకైతే మాత్రం ఏదో ఒక రోజు మాకు దేవుడు చూస్తాడని చెప్పేసి ఈ రోజు అనుకున్నాం కదమ్మా. మీరు ఇప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటారు? ఇప్పుడు ఇప్పుడు తను అఘోరి అయితే కాదు. అఘోరి కాదు నాన్న. ఇప్పుడు అఘోరి అవతారం ఎత్తింది, అదొక ఫేక్ అఘోరి అని తెలిసిపోయింది. ఇప్పుడు ట్రాన్స్జెండర్, ఒక ట్రాన్స్జెండర్ గా ఉండి ఒక అమ్మాయిని, ఒక వర్షిని ఒక అమ్మాయిని లవ్ బోర్చుకుని ఆ విధంగా చేయడం, పెళ్లి చేసుకోవడం. ఇన్ని రోజులు అఘోరి కాదు అని నేను కొట్లాడాను. ఈ రోజు నుంచి అఘోరి కాదని ఇడిచిపెట్టేశారు. కానీ నేను ఇప్పటికైనా చెప్తున్నా, నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకున్నందుకు పైన్ షర్ట్ వేసుకొని బతికినవా సరే ఓకే, అఘోరి మొత్తం డ్రెస్సింగ్ తీసేసి. లేదనుకో నా కొడక నిన్ను మాత్రం నువ్వు ట్రాన్స్ అని చెప్పి అదే చీరలు కట్టుకొని ఉన్నావు అనుకో, నిన్ను మాత్రమైతే ఊకోం మేము. ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు అయితే ఎంతమంది అవుతుంటారు? ఆ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఒక్కటైపోతుంది ఇక ఇప్పటి నుంచి. ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, ఒక హిందూ కమిటీలు, రాత్రి ఒక ఆయన హిందూ కమ్యూనిటీ ఆయన కూడా మాట్లాడి మీరు చెప్పిన విధానం చూస్తుంటే ట్రాన్స్జెండర్ కాదు అనేది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. కాదు కదా నాన్న, ట్రాన్స్జెండర్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఒక మాట నేను చెప్తున్నాను అన్న, నేను ఒక ట్రాన్స్జెండర్ ని, నేను బాయ్ గా పుట్టినా కానీ నా లోపల హార్మోన్స్ ఆఫ్ లేడీ ఉన్నాయి కాబట్టి నాకు ఒక లేడీ మీద నాకు ప్రేమ ఉండదు. ఆడొక బాయ్ కాబట్టి ఇంటల్ 1 పార్ట్స్ ఏమంటే ఎఫెక్ట్ అయినందుకు సిజేరియన్ చెప్పించు 1 బుద్ధులని మగ బుద్ధిలో ఉంటాయి. అందుకనే ఈ రోజు మగవాన్ని పెళ్లి చేసుకోకుండా ఆడపిల్లని పెళ్లి కూడా బయటకు వచ్చింది కదా ఎవరి మీద పడి. ఇప్పుడు పాప అయితే ఎవరైతున్నారో వాళ్ళ అన్నయ్యనంట, ఆయన మీద పడి బోరడం. ఒక సిజేరింగ్ చేయించుకున్న తర్వాత ఒక బ్లడ్ ఆఫ్ హార్మోన్ చేంజ్ గానికి లేడానికి 4-5 years అవుతుంది. 4-5 years కావడానికి కూడా హార్మోన్స్ ఆఫ్ చేంజింగ్ కూడా చాలా ప్రాసెస్ పడుతుంది. మళ్ళీ ఇప్పటి వరకు నేను చెప్తుంది ఏంటంటే మాత్రం డూప్లికేట్ అని చెప్పాను. ఇప్పటికైనా చెప్తున్నాను, వాడిని నమ్మకండి. అలాంటి వాళ్ళ వల్ల మన ఇజ్జతులు పోతున్నాయి, అలా మన మానం పోతుంది. పోయిందండి, పోయింది. ఇవాళ ఏం నేర్పించారంటే ఆడపిల్లలని కూడా ఇవాళ ఒక మగపిల్లగానితో మాట్లాడితేనే వీళ్ళు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని చెప్పి ఇన్ని రోజులు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటుంటాయి. కానీ ఈ రోజు నుంచి ఒక 2 ఆడపిల్లలు మాట్లాడినా గానీ మనకు వాళ్ళు కూడా ఇట్లా అని చెప్పి చేస్తట్టు చేసావు నా కొడుక. నువ్వు ఈ రోజున ఒక ఆడపిల్లలు కూడా తప్పు చేస్తట్టు చేసావు. ఈ రోజు నా కొడుక నేను చెప్తున్నాను కన్ఫర్మ్, మళ్ళీసారి గాని 2 రాష్ట్రాల దిక్కును వచ్చావనుకో నా కొడుక ఉచ్చబోసి గుండు కొడతాం మేము. ఇక ఈసారి నుంచి ప్రతి ఒక్క కమ్యూనిటీ ఒకటి అవుతుంది. ఈ రోజు నుంచి నానా ఈ వీడియో అయితే ఎవరెవరు చేస్తారో అందరికి ఒక దండం చేసి ఒక మాట చెప్తున్నాను, అఘోరి ఏమన్నా కనబడితే మాత్రము మనం సనాతన ధర్మం కాపాడే కాదు, సనాతన ధర్మం తప్పు చేసిన వాడిని కూడా శిక్షించడానికి మన హక్కు ఉంది. ఇన్ని రోజులు సనాతన ధర్మం అని మన 2 రాష్ట్రాల ప్రజలకు పూలు పెట్టాడు కదా, ఈ రోజు నుంచే నన్ను కనబడితే నా కొడుకుని రాళ్ళు ఇటుకలు తీసుకొని కొట్టి పడేయండి. తర్వాతే మన ఇంత సనాతన ధర్మం తప్పు చేసిన మనం శిక్ష ఇచ్చినామని చెప్పి మనం మాట్లాడుకు. ఆ రోజు వరకు కూడా నేను కొట్లాడుతూనే ఉంటా. వాడిని మాత్రం గవర్నమెంట్ ప్రతి ఒక్క చర్య తీసుకొని వాడిని జైలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వర్షిని అతని దగ్గర ఉన్నది, వర్షిని అని ఒక అమ్మాయి. అవును, అతని దగ్గర నుంచి విడిపించే ప్రయత్నాలు జరిగే ఛాన్స్ ఉందా? నానా ఒక మాటకి వింటాను, ఒక అదర్ క్యాండిడేట్ ఎవరైనా గానీ, ఆ అమ్మాయి కాకుండా ఎవరైనా సరే గానీ ఇలాంటి తప్పు చర్యలకు చేసిన వాళ్ళని మనం శిక్షించక తప్పదు. శిక్షించినప్పుడు ఆ పిల్ల ఇప్పుడు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. కానీ
వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి ఆ పిల్లని ఇచ్చేసారు. స్పాయిల్ అయిపోవడం అంటే పెళ్లి అయిపోయిందనా? ఇప్పుడు ఎవరికైనా ఓ ట్రాన్స్జెండర్ అనుకో ఎటు తిరిగినా ఏం సంబంధం ఉండదు. కానీ ఒక ఆడపిల్లనంటే సచ్చే వరకు ఒక మరక వచ్చింది అనుకో, ఇప్పుడు పెళ్లి అయిపోయింది. అరే ఎప్పటికైనా ఆ పిల్ల వేరేటైనా చేసుకున్నా ఫగెట్, మళ్ళీ ఎటన్నా పోయినా గానీ అయ్యో ఒకప్పుడు అఘోరతో తిరిగింది కదా, అఘోరతో ఉన్నది కదా, అఘోర ఇక సచ్చా పిల్ల చచ్చిపోయేదాకా ఉంటది మరక. తప్పుతుందమ్మా, పోతా మరక ఎప్పటికి పోదు. రాత్రి అంటుంది నాకు మగవాడిని ఇష్టం, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వీడిని చేసుకున్నాను. మళ్ళీ వీడు మొగోడే కదా ఒకప్పుడు, వీడు కూడా ఇప్పుడు ట్రాన్స్జెండర్లలో ఒక సిజేరింగ్ చేయించుకున్న మనిషే కదా. మళ్ళీ వాంతో ఏం చేస్తావే నువ్వు? నా నల్ల బంగారం మా బావాని మాట్లాడుతున్నావు. మళ్ళీ మీ బావకి ఉన్నదే లేదు కదా, వాంతో నేను సంసారం చేస్తావు. సరే మొగోని చేసుకోకుండా వాడిని చేసుకున్నావు, మరి అట్లయినా సరే గాని మీరు ఒక రూమ్ తీసుకుని సపరేట్ ఉండి మంచిగా బతకండి. అఘోరా గెటప్ ఎందుకు? అఘోరా సాధనాలు ఎందుకు? అఘోరానే కాదని చెప్పి 2 రాష్ట్రాల ప్రజలు చెప్తారు. ఇంకా నీ చెవుల పూలు పెడుతున్నాడు అఘోరా అని చెప్పేసి వాడు. ఇప్పుడు అతను ఒంటి మీద ఉన్నది కూడా అసలు నార్మల్ గా భస్మం అంటారు కదా? కాదండి, భస్మం గిస్మం కాదు. నేను ఆల్రెడీ నేను చెప్పాను కదా పౌన్స్ పౌడర్ అని చెప్పి. పక్కన అండి నేను ఎందుకనంటే నేను లైవ్ ఫోటోలు దిగాను మనతో దగ్గరికి వెళ్ళి కూడా. మా ఇంకొక బ్రదర్ ఉంటాడు నాకు, శ్యాము అని. నిజం అనుకున్నారా మీరు? నిజమే. మేము పోలే అసలు టచ్ కూడా చేయలేదు మన దగ్గరికి స్టార్టింగ్ లో. పిల్లలందరూ చెప్తున్నారు అమ్మ ట్రాన్స్ అన్నమాట. పోనీ బిడ్డ ఇడిచబెట్టేసి ఏమని మనం బత్తలేము అట్నే ఇడిచబెట్టి బిడ్డ అని చెప్పేసి కూడా ఇడిచబెట్టేసా. తర్వాత వాడు వేరే గెటప్లల్లా అది కనబడితే షార్పెట్లు ఇక్కడ పక్కనే షార్పెట్ నేను ఉండేది, పొద్దుగా లేసి అక్కడనే ఉంటాను నేను. అయితే షార్పెట్కి వచ్చి 2 నెలల నుంచి చెరువులోనే ఉంటుండంట అమ్మ అది అంటే, పోదాం పానవారికి ఓన్ అయినా ట్రాన్స్జెండర్ మంచి కుట్ల కాడికి కనబడుతుంది. ఇంప్లాంట్ సర్జరీ ఇక్కడ అవుతుంది, కొంతమందికి ఇక్కడ కింద అవుతుంది, ఈయనకి ఇక్కడ అయింది. మంచిగా ఇట్లా పెట్టి మరి ఫోటోలు దిగుతున్నాడు కనబడకుండా. మళ్ళీ అలాంటప్పుడు తెలీదా? ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మేము ఉన్నప్పుడు ఒక సిజేరింగ్స్ అయితే ఏవైతాయో ఎట్లయితే ఏ పాట్ అయితే ఎట్లుంటే మాకు తెలియదా? డీటెయిల్ గా చూసి డీటెయిల్ గా మాకు తెలిసిన తర్వాత ఈ రోజు మాట్లాడుతుంటే ఏం లాభం? కానీ ఫస్ట్ నుంచి కూడా ఫైట్ చేస్తుంటే ఈ రోజు వర్షిని అని ఒక అమ్మాయి సేఫ్ అయ్యేదేమో అనిపించింది. నేను ఒక మాట ఎవరో స్టాండ్ తీసుకున్నా ఫస్ట్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆపలేను, ఇప్పుడు కూడా ఆపను నేను. సనాతన ధర్మం గురించి అదే గవర్నమెంట్, మన గవర్నమెంట్ పట్టించుకుంటే మాత్రం ఇప్పటికైనా సరే గాని ప్రతి ఒక్కరు ఒక చర్య తీసుకుంటే మాత్రం ఒక ఆడపిల్ల లైఫ్ మనం కాపాడిన వాళ్ళు అవుతాము. ఇలాంటి వాడిని జైలు వేస్తే మాత్రం ఆ పాప బయట ఉన్నా గానీ ఒక లైఫ్ కాపాడిన వాళ్ళు అవుతాం. లేకపోయింది అనుకో ఇలాంటి దొంగ బాబాలు ఎంతో మంది పుడతారు. ఎంతో మంది పుట్టడం వల్ల మన ఉన్న సనాతన ధర్మం విలువ ఆయనతో పోయి మన కట్టుకి మన బొట్టు గుడ్డు రేపనాడు మరొక కన్ఫర్మ్ వస్తుంది. ఇలాంటివన్నీ ప్రతి ఒక్క చర్య తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను దీని గురించి. అంటే ఇంకొకటి చెప్తున్నారు, అంటే నేను రీసెంట్ గానే విన్నాను, ఈ వర్షిని బలి తీసుకోవడం కోసం పెళ్లి చేసుకుంది అనేది కూడా ఒక టాక్ అనుకోవచ్చు నాన్న. దాని వల్ల కూడా అనుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఒక అఘోర సాధన తీసుకోవడం వలన నేర్చుకోవాలంటే ప్రతి ఒక్కరికి అని ఏదన్నా ఒకటి ఇవ్వాలి కన్ఫర్మ్. బలి అనేది అమ్మవారికి ఇస్తారు. చెప్పలేము బలిస్తాకే పెళ్లి చేసుకుంటేమో. ఎందుకంటే పురాణాలు ఉన్నాయి కదా నాన్న, ఒక బలి ఇవ్వడానికి ఒక కాళికామాత పూజలు చేసుకుంటా మంత్రాలు నేర్చుకొని మంత్రం ఉపదేశం తీసుకున్నాడు. అలాంటిది ఇది కూడా కావచ్చు. మంత్రాలు చెప్పినప్పుడు ఎప్పుడన్నా మీరు చూసారా? నేనైతే ఇవి ముద్రలు తప్ప ఇంకేది చూడలేవండి. ఆ ముద్రలు తప్ప నార్మల్ గా మంత్రం చెప్పేటప్పుడు మీరు చూడలేదా? ఒకసారి నేను చూపించిన చూడండి. అఘోరి మంత్రాలు ఏమన్నా వచ్చా మీకు? 100% అది రాంది మేము ఇలా ఉన్నాం కదా. ఓకే, ఒకటి మాకు నేను స్టార్టింగ్ ఇంటర్వ్యూ తీస్తాను. ఓం క్రీం క్రోం ఓం క్రీం ఓం ఓం కం క్రీం ఓం అఘోరి కాళీ అట్లాగే నేనేమన్నా నీకు కాబట్టి నేను ఎక్స్టెండ్ చేస్తాను. నేను వేరే వాళ్ళకు నేను అడగట్లేదు. అదేదన్నా మంత్రం లాగా ఉందా? అది మొన్నటి దాకా సినిమాలది మనం మాధురి యూజ్ చేశాను చూడు, మాధురి నేను అది ఏమంటారు ఓం బగబుగే భగిని బాగదోదరి అదన్నీ ఇంకొక మా మంత్రం లాగా వీడు చేసిన మంత్రం లాగా ఉందా వేసిన కంది? అదే క్లోజ్ గా అబ్జర్వ్ అయితే గూగుల్ క్రోమ్ ఐస్ క్రీమ్ అన్నట్టుంది. అలాంటి వాళ్ళకే హెల్ప్ఫుల్ అయిపోయింది అన్న మన లైఫ్. అలాంటి వాళ్ళ గురించి చాలా హెల్ప్ చేస్తాం, అలాంటి వాళ్ళ గురించి కొట్లాడతాం. కానీ మన లైఫ్ లో ఇంతవరకు ఏది కానీ చూడనివ్వరు కదా. నేనేమంటున్నా అంటే ఇట్లా అవతారం ఎత్తి
వీళ్ళు జనాల్ని మోసం చేస్తున్నారు, అందులో ఈ అఘోరి కూడా ఉందంట నేనంట. నేను మీరు ఒప్పుకుంటారా? అఘోరి మోసం చేస్తుందని దానికి నేను కూడా ఒప్పుకుంటాను. ఉమ్. ఇంకోటి ఏంటంటే మాత్రం ఇది బ్లాక్ దందా ఏదో ఉంది నాన్న. ఈ విషయంలో నేను చెప్పాలి అఘోరి ఏంటంటే, వెనకాల ఎవరో ఉన్నారు. ఉన్నారు. ఎందుకనంటే మాత్రం నేను ఒక్క విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఉమ్. ఒక ఇల్లు ఉంటే ఇంట్లో ఒక 5గురు కూడా పని చేస్తేనే ఒక లైఫ్ అనేది ఇంట్లో వెళ్తలేదు. అలాంటిది వీడు ఒక పని చేయడు, ఒక పాట చేయడు, ఏం చేయడు. అలాంటిది ఈ కార్లో తిరుగుతానే కార్లు ఉంటాడు. ఏంది, ఈ బిల్స్ ఏంది, లేకపోతే వగేరా ఈ గోల్డ్ చైన్స్ ఏంది, వాళ్ళ కాళ్ళ నిండా సొమ్ములేంది. ఒక అఘోరాకి ఇవన్నీ ఉంటాయా? ఉమ్. ఉండవుగా. అసలు ఆయన పెళ్లి నాకు చూస్తుంటే అసలు ఆ రోజు నిద్ర పట్టలేదు నాకు. ఉమ్. రాత్రి 2 గంటలకు నా పిల్లలు లేపి, అమ్మ అఘోరి పెళ్లి చేసుకుంది, ఇక్కడ చూడండి అమ్మా అని చెప్పేసి. ఉమ్. నేను అసలు ఏం అనలేని కాదు. వాడు చీర కట్టుకున్న, పిల్ల చీరనే కట్టుకుంది. ఉమ్. అసలు అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాదు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసేసావు కదరా ఈ రోజు అనుకున్నాను నేనైతే. ఉమ్. అమ్మ మా అమ్మని ఇలా పెళ్లి ఎట్లా చేసుకున్నావు నువ్వు? వర్షిని కూడా అమ్మ అమ్మని ఆమె నేను చేసుకుంది. చాలా మట్టి కూడా అమ్మానే మాట్లాడింది, మళ్ళీ అమ్మని పెళ్లి చేసుకుంటొచ్చిన. ఉమ్. సరే, మీరు లెస్బియన్స్ అంటున్నారు. లెస్బియన్స్ ఆఫ్ మీనింగ్ ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడం. కానీ ఈడ ఆడవాడు కూడా కాదు, అది ఒక ట్రాన్స్జెండరే కదా, వీడు కూడా ఒక ఇజ్రానే కదా. ట్రాన్స్జెండర్ అంటే ఇంకా మా కమిటీలలో ఇంకా నాకు నిజంగా చెప్తున్నాను, మా ఇజ్జత్ పోతుంది ఇవాళ. ఉమ్. ఇలా మా ఇజ్జత్ పోతే ఒక ట్రాన్స్జెండర్ అన్ని కూడా అనలేము అసలు మేము. పోవడం కదా, ఆల్రెడీ తీసేసాడు వీడు. ఇలాంటి వేస్ట్ గాని వల్ల అసలు లైఫ్ ఉమ్. రేపు పొద్దుగాల ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతుంది. ఇలా సనాతనం అని కొట్లాడితే మేము వచ్చినందుకు ఇలా లాస్ట్ కోసం కొజ్జవాల పరువు కూడా తీసేశాడు. ఉమ్. ఒక ఆడపిల్ల పరువు తీసేశారు, ఒక కొజ్జవాల పరువు తీశారు, ఒక శివశక్తిలో ఒక జోగిని పరువు వ్యవస్థ గురించి తీసేశారు. రైట్, ఓకే, నేను ఒప్పుకుంటా. వాటన్నిటి గురించి కూడా మాట్లాడతాం, వాటి గురించి కూడా. వీటన్నిటిని గురించి పక్కన పెడితే ముఖ్యంగా ఈ వర్షిని వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం చాలా తీవ్ర దుఃఖాన్ని అయితే మిగిల్చారు. దుఃఖాన్ని అంటారు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చాలా వీడియోలు దారుణంగా నేను ఉంది. చూస్తుంటే నాకు నిజంగా చెప్తున్నా, అసలు ఆ బాధ నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్. మా నాన్న, నేను ట్రాన్స్ కమిటీలో కొత్తగా వెళ్ళిపోయినప్పుడు మా నాన్న కూడా సేమ్ అదే విధంగా ఏడ్చి. ఉమ్. నాకు నిజంగా చెప్తున్నాను, మా నాన్న కనిపించింది ఆయన ముఖంలో ఆ దుఃఖం, ఆ బాధ. వాళ్ళ ఉసురు మాత్రం కన్ఫర్మ్ ముడుతుంది అన్న వానికి. ఉమ్. ఒక ఆడపిల్లని కన్న తల్లి తండ్రి ఒక గరాభంగా పెంచారంట ఆ పాపని. అవును. ఒక మగ పిల్లల కన్నా ఆ పిల్లని చాలా ప్రేమగా పెంచారంట. కానీ ఇలా ఆ పిల్ల అట్లా పోతే ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవుతలేదు. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వాళ్ళు ఒక అప్సెట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది మనిషి. ఉమ్. కొంపదీసి వాళ్ళకన్నా ఏమన్నా అయిందనుకో, ఇక ఏం లేదు, ఇక ఆ పరిస్థితి ఒక పిచ్చుకుంట్లో బతికైపోతుంది వాళ్ళది. కానీ ఆ పాపని తీసుకుపోయిన సరే గవర్నమెంట్ అయినా పట్టించుకొని కొంచెం వాళ్ళని లోపటేసైనా, లేకపోతే ఇక వగేరా ఏమైనా చేసైనా సరే, కానీ ఆ పాపను వాళ్ళకి పట్టిస్తే ఒక లైఫ్ నిలబెట్టిన వాళ్ళు అవుతారు. కదండి, ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటా భయపడతా పోలీసుల్లో కొడతా అన్నప్పుడే సరైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఏ రకంగా తీసుకుంటారు? అంటే యాక్షన్స్ అని అంటే మాత్రం తీసుకోవచ్చు నాన్న. ఎందువల్ల కూడా నేను చెప్తే ఇక్కడ వింటావా, ఇవాళ ఒక ఆడపిల్ల బయటికి పోతే కూడా బయట ఎవరు సమాజం నమ్మట్లేదు. ఎందుకనంటే అట్లా ఇట్లా అట్లా ఇట్లా అని. ఇవాళ ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుందాం అన్నా గానీ ఫస్ట్ వాడిని ఇంతమందితో తిరిగిందో ఏదో ఒక థాట్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ నుంచి ఇప్పటి నుంచి థాట్ ఏం తెలుసా, ఈ పిల్ల కూడా ఆట అయిపోయినేమో, కొంచెం గట్టిగా మాట్లాడ. ఒక ఆడపిల్ల ఈసారి ఆడపిల్లలు గట్టిగా మాట్లాడాలి, గట్టిగా బతకాలని మనం ఇంతవరకు కొట్లాడాం కదా ఇన్ని రోజులు. బేటీకి పడావు బేటీకి బచ్చావు అని చెప్పేసి. ఇప్పుడు బేటీకి పడావు బేటీకి బచ్చావు కాదు, బేటీని దూరం చేసేయండి ఆయన అన్న స్థితికి వచ్చింది. ఉమ్. కానీ అలా అమ్మ నాన్న పరిస్థితి చూసుకుంటే ఇవాళ ఈ 2 రాష్ట్రాల ప్రజలు ఇవాళ చూస్తున్నారు. కానీ ఆ బాధ అనుభవించిన వానికి మాత్రమే ఉంటది ఆ బాధ ఏందో. ఉమ్. ఇవాళ చూడండి, మనం పొద్దుగాల లేస్తే బయటికి వెళ్తాం, కానీ ఈ లైఫ్ లో ఆమె బయటికి పోతా అంటే కూడా బండి ఇప్పించి అంత ఇప్పించి ఒక చిన్న పిల్ల అని చెప్పేసి ఒక ఆడపిల్ల బంగారం లెక్క చూస్తే కారు ఖరాబ్ అయిందని చెప్పేసి అఘోరని ఇంటికి తీసుకొస్తే వాళ్ళ ఇంట్లో కుంపటి పెట్టేసి అలా జీవితాలు నాశనం చేసేస్తుంది ఉమ్. మన ఓహో, వీళ్ళ సనాతన. పరిచయం అక్కడి నుంచి స్టార్ట్ ఆ అయిందా? ఇంతకు ముందు ఏ పూజలు చేపించుకున్నారు అనేది కూడా విన్నా నేను. మరి అది సారీ, అది కాదంట, వాళ్ళ అన్నదమ్ములే చెప్తున్నారు. చూడండి, అంత ముందుకు మామూలుగా కలిసారంట. ఉమ్. ఏదో పూజ విషయంలో మీరు అన్నారు విషయం, ఆ విషయంలో కాదు కానీ మామూలు వేరే పూజ విషయంలో గుడి కాడ పోతే ఆడ కనబడితే ఫోటో దిగడం అలాంటివి జరిగినాయి అంట. కానీ ఉమ్. వాళ్ళు పర్సనల్ గా పూజలు చేపించుకునేవి ఏం లేవంట. మామూలుగా గుడి కాడ కలిసి అట్లా ఉండేనంట. కానీ ఒక రోజు వీళ్ళ ఇంటి సైడ్ ఎక్కడనో కార్ ఖరాబ్ అయిపోతే వాళ్ళ ఇంటికి తీసుకొని ఉంచి సేవ చేసినందుకు లాస్ట్కి వస్తే ఇలా ఆమెకి కుంఠమైపోయింది. ఉమ్. వాళ్ళ అన్న మీద పడి బొరుతుంటే నిజంగా ఒక వాళ్ళ ఫస్ట్ భార్య వాళ్ళు చెప్తుందంట, ఒక మీరు లింగం మీరు ఆడియో మాత్రమే. విన్నారా? ఏంది? ఆడియో విన్నారా? అఘోరి ఆడియో వినలేదా? ఒకసారి వినిపించాలా మీకు? ఏ ఆడియో?
అలా ఫస్ట్ వైఫ్ తో మాట్లాడుతున్నాడు. అది విన్నాను. ఇద్దాం ఒకసారి మళ్ళీ వినండి. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధే, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నావు. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధే. లవ్ యూ, లవ్ యూ, మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్ గా ఉంది హార్ట్ లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మా ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు అంతే. నీళ్ళెవరు వేరు, ఇంక అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమైతే నా ప్రేమ. సరేని నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాది, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా దేవుడా, చాలా మిస్ అవుతున్నా. మై లవ్లీ పెళ్ళామా అంట. బట్ ఏం చేస్తాం, ఇలాంటివి ఇంకెన్ని నాల్సి వస్తుందో, లాస్ట్ లో సేమ్ అయిపోతుందో నాయనా. కానీ అరే కాదండి, ఇప్పుడు నార్మల్ గా నేను అడుగుతా, ఒక విషయం అడుగుతా చెప్పండి. ఇప్పుడు అఘోరి గారు ట్రాన్స్, మీరు కూడా ట్రాన్స్. నార్మల్ గా సారీ మీరు నాన్న, ట్రాన్స్ అని అంటే మా కమ్యూనిటీకి ఒక ఇజ్జత్ ఉంది నాన్న. ప్లీజ్ ఒక వారిని ట్రాన్స్ కమ్యూనిటీలలో ఓ ట్రాన్స్ అని మాత్రం అసలు అనకండి. నేను నార్మల్ గా మాట్లాడుతున్నా జనాలకు అర్థం అవడం కోసం. ఇప్పుడు మీరు జోగిని వ్యవస్థలో ఉన్నారు. అవును, మీరు జోగిని వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ ప్రేమలు గాని ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? అంటే ఒక మాటకి రండి, జోగిని వ్యవస్థ అనేది ఒక అమ్మవారిని పెళ్లి చేసుకొని అమ్మవారితోనే ఉండడం, పూర్తిగా లైఫ్ లాంగ్ అంతా అలానే లైఫ్ ఉంటుంది. లాంగ్ ఉంటుంది. కొంతమంది మిడిల్ లో కూడా జోగిని మ్యారేజ్లు చేసుకున్నా కూడా ఏది వద్దని చెప్పేసి కూడా, ఒక శివశక్తి తనం వద్దని చెప్పేసి కూడా విడిచిపెట్టి అన్ని బతికిన రోజులు కూడా ఉన్నాయి, ఆ బాధ భరించలేక. ఒక జోగిని వ్యవస్థ అంటేనే ఒకప్పుడు చిన్న కులం పిల్లని తెచ్చి దేవునికి ఇచ్చి పెళ్లి చేసి కులం పెద్దలందరూ ఆ పిల్లతో సెక్స్ వర్క్ చేయడం, అలాంటి ఒక జోగిని వ్యవస్థ అంటే. కానీ ఇప్పుడు ఆ జోగిని వ్యవస్థ లేదు. ఎందుకంటే అందరూ అప్డేట్ అయ్యారు నాన్న. అప్డేట్ అయిన తర్వాత ఆ జోగిని వ్యవస్థ అట్లా కావద్దని కొట్లాడి చేసి ఓన్లీ అమ్మవారికి అంకితం అవుతారు చేస్తారు. ఇప్పుడు అట్లుంది, ఇప్పుడు కూడా అట్నే ఉండాలని నేను కోరుకుంటున్నా. కానీ వీడు చేసినది మాత్రం ఒక దేవుని పేరు మీద వండుకుంటా. ఇక నేను ఏమనలేను. వీడు ఒక మాట ఒకసారి అన్నాడు, చచ్చిపోయిన శవం మెడలకి తీసుకొని పుస్తని నేను ధరించుకుంటాను అని చెప్పేసి. మళ్ళీ ఈ రోజు పుస్తక ధరించుకోవడం కదా, ఒక పుస్తక కట్ట మధ్యలో కూడా వీనికి పుస్తలు తాడు అవన్నీ వేసుకొని ఉండినా అన్న. వీడియోలలో చూసిన, నా దగ్గర ఆ వీడియోలు లేవు నా దగ్గర, కానీ మధ్యలో వీని దగ్గర మెడల పుస్తలు తాడు, లింగం కాయ అవన్నీ ఉండే. మరి అది ఎవడు కట్టిండో దీనికి. మళ్ళీ అప్పుడు ఒక ఆడపిల్ల శవము చూసి ఆ మెడలో ఉన్న పుస్తలు తాడు తీసి మెడలో వేసుకొని, మా అమ్మవారు అట్లా నేర్పించింది మాకు తెలందాక ఇట్లా. మళ్ళీ అవన్నీ ఎవరు క్వశ్చన్ చేస్తలేరు ఎందుకు? మళ్ళీ అలా ఫస్ట్ భార్య అంటే భయం అండి. ఇప్పుడు అఘోరి అన్న మళ్ళీ శాపం పెట్టిద్దామని భయం. అయ్యో సారీ నాన్న, అఘోరి తత్వంలో లేడని నేను ఫస్ట్ నుంచి కొట్లాడుతూ ఒక నాగసాధువులని కూర్చోబెట్టి మాట్లాడాను. నాగసాధువులు కూడా మా దానిలో కాదు అని చెప్పారు. విశ్వనాథ శాస్త్రి అనేటోడు అసలు గురువే లేరంట తనకి. విశ్వనాథ శాస్త్రి అని చెప్పేసి కాశీలో ఉంటాడు మా గురువు అది అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఆ పేరున్నటోళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మా పిల్లలే కాదు నాన్న, అసలు లేరు మా దానిలో, మేము అవి నేర్పియలేమని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో అంటే ఇప్పుడు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మరి అఘోరి గురించి మొత్తం కూడా డీటెయిల్డ్ గా అన్ని బయటకు వచ్చేసాయి. మీరు ఏమైనా స్టెప్ తీసుకోబోతారా? ముందుకెళ్ళన్నా కేసు పెట్టడం అట్లాంటి మీరు ఏమైనా చేయబోతారా ఈ జోగిని వ్యవస్థ నుంచి? ఇప్పుడు జోగిని వ్యవస్థ నుంచి అని అంటే నాన్న, ఇంటింటికి వాళ్ళది వాళ్ళు చూసుకోవడానికి ఇప్పుడు సరిపోవట్లేదు. సరే ఓకే, నేను కేసు పెట్టాలన్నా గానీ నాకు ఒక నలుగురు హెల్ప్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడమని నేను అడుగుతున్నా. నేను కూడా అంటున్నాను నాన్న, ఒక నలుగురు అందరం కలిసేసి ఒక నలుగురు, నేను ఒకదాని పోతే కదా నడవదు. ఒక ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి ఒకరు రావాలి, జోగిని వ్యవస్థ నుంచి నేను వస్తా, ఒక నార్మల్ ఒక ఇద్దరు, అట్లా మనం ఒక నలుగురు ఐదుగురు పోయి ఒకటేసారి కేసు పెట్టేసి నడుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క దాని నుంచి వచ్చి మనం కేసు పెట్టేసాం కదా అని చెప్పేసి
డైరెక్ట్ యాక్షన్ తీసుకున్నారు. కానీ ఒక్కదాన్ని పోయి పెడితే ఇప్పుడు ఏమంటారు తెలుసా, నేను ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ పోయి కేసు పెడితే కేసు తీసుకోవట్లేరంట పోలీసులు. అంటే మరి పేరెంట్స్ తీసుకోకపోవడానికి రీజన్ ఉంది. ఈ వర్షిని మరి బలవంతంగా ఒకవేళ అఘోరి తీసుకెళ్తే పేరెంట్స్ పెట్టిన కేసు యాక్సెప్ట్ సారీ చేస్తారు. సారీ అది మీరు మాట్లాడింది చాలా తప్పు. కానీ వర్షిని మరి ఇష్టపడి వెళ్తుంది కదా. ఇష్టపడి వెళ్తుంది నాన్న, కానీ ఒక కన్న తల్లి తండ్రి బాధ కూడా అర్థం చేసుకోవాలి ఒక గవర్నమెంట్. ఏదన్నా ఒక హెల్ప్ చేయాలి. కానీ ఆ కేసు కూడా తీసుకుని ముఖం ముంగట అనేస్తే అది ఎంత బాధ అనిపిస్తుంది. అదే పోయి నేను ఇప్పుడు కేసు పెడితే నా మాట ఎవరు పట్టుకుంటాడు? అందుకని ఇప్పటికైనా చెప్తున్నాను నాన్న, నాకు మాత్రం ఒక నలుగురు హెల్ప్ చేయండి. ఇలాంటిది మళ్ళొకరు కాకుండా ఉండాలి. ఇలాంటి వాళ్ళ గురించి ఒక కేసు పెట్టి మనం డీటెయిల్ గా ఈ సనాతన ధర్మం గురించి కొట్లాడిన అఘోరాని ఈ రోజు ఇజ్జత్ తీసింది కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఒక చేతి వేసి నడిచి ఒక ఆడపిల్ల లైఫ్ కాపాడదాము. ఇలాంటి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకున్నట్టు చేద్దామండి. జై సనాతన ధర్మం. సో గైస్ చూసారు కదా, అయితే సంజయ్ గారు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని అయితే బయట పెట్టారు. అతను అఘోరీగా ఉన్నప్పుడు ఎవరికో పూజలు చేస్తుంటే సమ్ ప్రైవేట్ పార్ట్ పైన ఎవరో కొట్టారంట. సేఫ్టీకి అయిపోవడం వల్లే దాన్ని రిమూవ్ చేశారు. దాని తర్వాత అతను పూర్తిగా ట్రాన్స్జెండర్ గా మారే ప్రయత్నం చేశాడు. తను అయితే మాత్రం ట్రాన్స్జెండర్ కాదనే ఒక విషయాన్ని అయితే మరి చెప్పారు. మరి దీన్ని అఘోరి ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది మాత్రం మనం వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ వర్షిని అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దూరం చేసింది. మరి వర్షిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం లేదా, ఇవన్నీ కూడా త్వరలోనే తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.